ఈరోజు మనము ఫ్యాక్టర్స్ డిటర్మైన్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ గురించి తెలుసుకుంటాం. ధర డిమాండ్ వ్యాకోచత్వం నిర్ణయించే అంశాల గురించి తెలుసుకుంటాం. ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటే ప్రైస్లో ఎంత పర్సంటేజ్ చేంజ్ వచ్చింది, దాని ఫలితంగా డిమాండ్లో ఎంత పర్సంటేజ్ చేంజ్ వచ్చింది అని తెలుపుతుంది. అంటే దీన్ని ప్రైస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ యొక్క డిటర్మినెంట్స్ ఏంటి, ఫ్యాక్టర్స్ ఏంటి? నేచర్ ఆఫ్ ది కమోడిటీ, మల్టిపల్ యూజెస్ ఆఫ్ ద కమోడిటీస్, పీరియడ్ ఆఫ్ టైం, గూడ్స్ లీడింగ్ టు అడిక్షన్, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్ డిటర్మైన్ ప్రైస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్. అంటే ప్రైస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ని నిర్ణయించే అంశాలుగా మనం చెప్తాం. నేచర్ ఆఫ్ ది కమోడిటీ, నెససరీస్ విషయంలో ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ అనేది ఇన్ఎలాస్టిక్గా ఉంటుంది. ఇన్ఎలాస్టిక్ అంటే డిమాండ్లో ఎక్కువ చేంజెస్ వస్తే ఎలాస్టిక్ అంటారు, డిమాండ్లో తక్కువ చేంజెస్ వస్తే ఇన్ఎలాస్టిక్ అంటారు. ఇంకో రకంగా చెప్పాలంటే లా ఆఫ్ డిమాండ్ పని చేస్తే ఎలాస్టిక్, లా ఆఫ్ డిమాండ్ పని చేయకపోతే ఇన్ఎలాస్టిక్గా చెప్పచ్చు. బాగా అర్థం చేసుకోవాలంటే లా ఆఫ్ డిమాండ్ పని చేయడము ఎలాస్టిక్, లా ఆఫ్ డిమాండ్ పని చేయకపోవడం ఇన్ఎలాస్టిక్ అని చెప్పచ్చు. ఫస్ట్ నేచర్ ఆఫ్ ది నెససరీ విషయంలో ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ ఇన్ఎలాస్టిక్గా ఉంటుంది. అంటే రైస్, పల్సెస్, షుగరు, సాల్టు, మ్యాచ్ బాక్సెస్, మెడిసిన్, ఇవన్నీ కూడా నెససరీస్. ఈ రైస్ యొక్క ప్రైస్ పెరిగిందంటే నీకు డిమాండ్ తగ్గదు, ఎందుకంటే రైస్ అని నెససరీస్, తప్పనిసరిగా పర్చేజ్ చేస్తారు. ప్రైస్ పెరిగినా పర్చేజ్ చేస్తారు, ప్రైస్ తగ్గినా పర్చేజ్ చేస్తారు. ప్రైస్ పెరిగితే డిమాండ్ తగ్గదు కాబట్టి వీటికి డిమాండ్ ఇన్ఎలాస్టిక్గా చెప్పచ్చు. అదేవిధంగా షుగర్ కానీ, సాల్ట్ కానీ, మ్యాచ్ బాక్సెస్, మెడిసిన్ ఉంది. ప్రైస్ పెరిగితే నీకు ఆపరు, ఎందువల్ల కొనకుండా ఆపరు, ఎందుకలా మనిషి చచ్చిపోతాడు, లేకపోతే ఆరోగ్యం తగ్గిపోతుంది, అనారోగ్య పాలవుతాడు. అందులో ప్రైస్ పెరిగినా కొనాల్సిందే, ప్రైస్ తగ్గినా కొనాల్సిందే. అంటే ప్రైస్ పెరిగితే డిమాండ్ తగ్గదు, అందువల్ల ఇన్ఎలాస్టిక్గా చెప్పవచ్చు. అదేవిధంగా లగ్జరీ విషయంలో డిమాండ్ అనేది ఎలాస్టిక్గా ఉంటుంది. ఇప్పుడు డైమండ్స్, గోల్డ్ ఉంటుంది. గోల్డ్ యొక్క ప్రైస్ పెరిగిందంటే మళ్ళా కొనుక్కోవచ్చులే అని చెప్పి నీకు కొనరు, డిమాండ్ తగ్గుద్ది. ప్రైస్ పెరిగింది, డిమాండ్ తగ్గింది, ఇక లా ఆఫ్ డిమాండ్ పనిచేసింది. అందువల్ల ఈ కమోడిటీస్కి డిమాండ్ ఎలాస్టిక్గా ఉంటుంది. అంటే లగ్జరీ విషయంలో డిమాండ్ ఎలాస్టిక్గా ఉంటుంది, నెససరీస్ విషయంలో డిమాండ్ అనేది ఇన్ఎలాస్టిక్గా చెప్పచ్చు. మల్టిపల్ యూజెస్ ఆఫ్ ది కమోడిటీ, ఓ కమోడిటీస్కి అనేక రకాల ఉపయోగం ఉంటే, మల్టిపల్ యూజెస్ ఉంటే వాటికి డిమాండ్ వచ్చి ఎలాస్టిక్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ని అనేక రకాలుగా యూజ్ చేస్తారు. ప్రైస్ కానీ ఎక్కువ ఉంటే మిల్క్గా మాత్రమే యూజ్ చేస్తారు. ప్రైస్ తగ్గిందంటే ఆ మిల్క్లోంచి కర్డ్ తీస్తారు. అదేవిధంగా నీకు కర్డ్ తీస్తారు, తర్వాత క్రీమ్ తయారు చేస్తారు, ఘీ తయారు చేస్తారు. ఇలా మల్టిపల్ యూజెస్ దానివల్ల ప్రైస్ తగ్గితే అన్నిటికీ యూజ్ చేస్తారు, డిమాండ్ పెరుగుతుంది. ప్రైస్ తగ్గింది, డిమాండ్ పెరిగింది, ఇక్కడ లా ఆఫ్ డిమాండ్ పనిచేసింది అక్కడ. కాబట్టి నీకు మల్టిపల్ యూస్ ఆఫ్ ది కమోడిటీస్కి డిమాండ్ వచ్చి ఎలాస్టిక్గా ఉంటుంది. అదేవిధంగా నీకు ఎలక్ట్రిసిటీ డిఫరెంట్ యూజెస్ ఉన్నాయి. ప్రైస్ తగ్గితే, ప్రైస్ కానీ ఎక్కువగా ఉంటే కేవలం లైట్స్కి, ఫ్యాన్స్కి మాత్రమే వాడతారు. ప్రైస్ తగ్గిందంటే నీకు నీళ్లు కాచుకునేదానికి వాడతారు. అదేవిధంగా కుకింగ్ కూడా వాడతారు, రైస్ కుకింగ్ కూడా వాడతారు, అన్నిటికీ వాడతారు. డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ప్రైస్ తగ్గింది, మల్టిపల్ యూజెస్ ఉన్నందువల్ల డిమాండ్ ఇంక్రీజ్ అయింది. అందుకని లా ఆఫ్ డిమాండ్ ఇక్కడ పనిచేసింది కాబట్టి ఈ కమోడిటీస్కి డిమాండ్ వచ్చి ఎలాస్టిక్ అని చెప్పచ్చు. పీరియడ్ ఆఫ్ టైం కూడా ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ నిర్ణయిస్తుంది. అంటే లాంగ్ పీరియడ్ ఆఫ్ టైంలో డిమాండ్ అనేది ఎలాస్టిక్గా ఉంటుంది, షార్ట్ పీరియడ్లో డిమాండ్ అనేది ఎలాస్టిక్గా ఉంటుంది. లాంగ్ పీరియడ్లో ఇప్పుడు మామూలు పెట్రోల్ యొక్క ప్రైస్ ఇంక్రీజ్ అయితే నీకు షార్ట్ పీరియడ్లో పెట్రోల్ని ప్రొడ్యూస్ చేయలేరు. ఆల్టర్నేటివ్గా ఎటువంటి ఇన్స్ట్రుమెంట్ తీసుకోరాలేరు. పెట్రోల్ ప్రైస్ పెరిగితే
డిమాండ్ వచ్చి తగ్గదు. తప్పనిసరిగా కార్స్ కానీ అన్నిటికీ యూజ్ చేయాల్సింది. ప్రైస్ పెరిగింది, డిమాండ్ వచ్చేసి తగ్గల. అందుకని లా ఆఫ్ డిమాండ్ పనిచేయలేదు ఇక్కడ. ఈ షార్ట్ రన్లో డిమాండ్ అనేది ఇన్ఎలాస్టిక్గా చెప్పొచ్చు. అదే లాంగ్ రన్లో డిమాండ్ అనేది ఎలాస్టిక్ అవుతుంది. అంటే లాంగ్ రన్లో ఈ యొక్క పెట్రోల్ స్థానంలో ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేవి వస్తాయి. అంటే బ్యాటరీని పెంచి స్కూటర్ నడుపుతారు, డీజిల్ని కూడా తయారు చేస్తారు. అదేవిధంగా షుగర్ ఇథనాల్ నుంచి కూడా పెట్రోల్ యూజ్ చేస్తారు, ఇథనాల్ కాస్ట్ తయారవుతాయి. అట్లా దీనివల్ల ప్రైస్ లాంగ్ రన్లో నీకు డిమాండ్ అనే ప్రైస్ పెరిగినా కూడా అదర్ ఆల్టర్నేటివ్స్ వల్ల ప్రొడ్యూస్ చేసిన దానివల్ల డిమాండ్ తగ్గిపోతుంది. అది ప్రైస్ పెరిగింది, డిమాండ్ తగ్గింది కాబట్టి ఇక లా ఆఫ్ డిమాండ్ వచ్చి పనిచేసింది. లాంగ్ పీరియడ్లో ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ ఈ గూడ్స్ కంతా కూడా ఎలాస్టిక్గా ఉంటుందని చెప్పవచ్చు. షార్ట్ పీరియడ్లో ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ చిన్న ఎలాస్టిక్, లాంగ్ పీరియడ్లో ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ ఎలాస్టిక్గా చెప్పచ్చు. నెక్స్ట్ గూడ్స్ లీడింగ్ టు అడిక్షన్. కొన్ని కమాడిటీస్కి అడిక్షన్ అలవాటు పడిపోయి ఉంటారు. టొబాకో, ఆల్కహాల్ మొదలైన వాటికి అలవాటు పడి ఉంటారు. వాటి ప్రైస్ పెరిగినా కూడా సిగరెట్లు తాగడము, వైన్ తాగడం, వీటికంతా కూడా ప్రైస్ పెరిగినా కూడా డిమాండ్ తగ్గదు. ఇక లా ఆఫ్ డిమాండ్ పనిచేయాలి. అందువల్ల ఈ కమాడిటీస్కి డిమాండ్ ఇన్ఎలాస్టిక్గా ఉంటుంది. అదే నీకు అదర్ కమాడిటీస్ అనుకో, కూల్ డ్రింక్స్, ఎండాకాలంలో కూల్ డ్రింక్స్ డిమాండ్ పెరిగేది. మామూలుగా కూల్ డ్రింక్స్ వచ్చి ప్రైస్ ఎక్కువ పెరిగితే వేరే ఆల్టర్నేటివ్ వెళ్తారు, డిమాండ్ తగ్గదు. లా ఆఫ్ డిమాండ్ పనిచేస్తుంది. కానీ ఇతర విషయాల్లో నీకు మత్తు కలిగించని ఆల్కహాల్ సంబంధం లేని విషయాల్లో నాన్ హ్యాబిచువల్ కమాడిటీస్లో డిమాండ్ అనేది ఎలాస్టిక్గా ఉంటుంది. ఇప్పుడు మనము ధన డిమాండ్ వ్యాకోచత్వాన్ని నిర్ణయించే అంశాల గురించి తెలుసుకుంటాం. అంటే వస్తువు స్వభావము, వస్తువు గల బహుళ ఉపయోగాలు, కాలము, వ్యసనానికి దోహదపడే వస్తువులు. వస్తువు స్వభావం, నిత్యావసర వస్తువులకి డిమాండ్ వచ్చేసి అవ్యాకోచంగా ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క షుగరు, పప్పు దినుసులు, బియ్యము, పంచదార, సాల్ట్, అగ్గిపెట్టెలు, మందులు మొదలైన విషయాల్లో ధర పెరిగినా కూడా వీళ్ళు కొనకుండా ఆపరు. ధర పెరిగింది, డిమాండ్ తగ్గల. ఇక డిమాండ్ సూత్రం పనిచేయలేదు కాబట్టి ఈ వస్తువులకి డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది. అదే విలాస వస్తువుల విషయంలో డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. ఎందుకంటే విలాస వస్తువులు గోల్డ్ కానీ, నగలు కానీ, బంగారం కానీ, డైమండ్స్ కానీ ధర పెరిగిందనుకో మళ్ళా కొనుక్కుంటాలే అని చెప్పి కొనరు, డిమాండ్ తగ్గిపోతుంది. ఇక లా ఆఫ్ డిమాండ్ సూత్రము పని చేసింది కాబట్టి ఇక్కడ డిమాండ్ ఈ వస్తువులకి వ్యాకోచంగా ఉంటుందని చెప్పి చెప్పచ్చు. అంటే నిత్యావసర వస్తువులకి డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది, విలాస వస్తువులకి డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. నెక్స్ట్ వస్తువు గల బహుళ ఉపయోగాలు. ఒక వస్తువుకి అనేక ఉపయోగాలు ఉంటే వాటికి డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మనకి పాలు ఉన్నాయనుకో, పాలుకి అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. పాలు నీకు ఈ యొక్క వెన్న తయారు చేస్తారు, నెయ్యి తయారు చేస్తారు. కానీ అనేక ఉపయోగాలు ఉన్నప్పుడు ధర పెరిగితే అన్నిటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ధర పెరిగింది, డిమాండ్ తగ్గింది కాబట్టి ఈ వస్తువులకి డిమాండ్ వచ్చేసి వ్యాకోచంగా ఉంటుంది. అదే నీకు విద్యుత్ శక్తి ఉంది, విద్యుత్ శక్తికి అనేక ఉపయోగాలు. ధర పెరిగితే ఫ్యాన్లు తిరిగేదానికి, యొక్క లైట్లు వెలిగేదానికి ఉపయోగిస్తారు. అదేవిధంగా ధర కానీ తగ్గిందనుకో అన్నిటికీ వంట చేసుకునేదానికి ఉపయోగిస్తారు, నీళ్లు కాచుకునే దానికి ఉపయోగిస్తారు. కాబట్టి ఇక్కడ ధర వచ్చి తగ్గింది, డిమాండ్ పెరిగింది కాబట్టి డిమాండ్ సూత్రం పనిచేసింది. ఈ బహుళ ఉపయోగాలు ఉన్న వస్తువులకి డిమాండ్ వచ్చేసి నీకు వ్యాకోచంగా ఉంటుందని చెప్పి చెప్పచ్చు. నెక్స్ట్ కాలం. దీర్ఘకాలంలో వస్తువులకు వచ్చి డిమాండ్ వచ్చేసి వ్యాకోచంగా ఉంటుంది, స్వల్పకాలంలో డిమాండ్ వ్యాకోచంగా ఉంది. పెట్రోలు ధర పెరిగితే స్వల్పకాలంలో ఆల్టర్నేటివ్ తీసుకోలేరు కాబట్టి, ప్రత్యామ్నాయంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేరు కాబట్టి పెట్రోల్ ధర పెరిగినా కూడా కొంటారు కాబట్టి డిమాండ్ తగ్గదు. ధర పెరిగింది, డిమాండ్ తగ్గలేదు కాబట్టి డిమాండ్ సూత్రం ఇక్కడ పనిచేయాలి. అందువల్ల ఈ వస్తువులకి డిమాండ్ అవ్యాకోచంగా ఉంటుంది స్వల్పకాలంలో. అదేవిధంగా దీర్ఘకాలంలో పెట్రోల్ స్థానంలో డీజిల్ కానీ, ఇథనాల్ ఉపయోగించి కానీ, ఎలక్ట్రికల్ వెహికల్స్ అంతా కూడా వచ్చిన దానివల్ల
నీకు డిమాండ్ నీకు ప్రైస్ పెరిగినా కూడా పెట్రోల్ డిమాండ్ తగ్గదు. ఇక్కడ డిమాండ్ సూత్రం పనిచేసింది కాబట్టి ఇక్కడ ఈ యొక్క దీర్ఘకాలంలో ఈ వస్తువులకు డిమాండ్ వ్యాకోచంగా ఉంటుందని చెప్పచ్చు. నెక్స్ట్, వ్యసనానికి దోహదపడే వస్తువులు. కొన్ని వస్తువులు వ్యసనానికి, నీకు సిగరెట్లు తాగడము, మద్యం తాగడం, ఇవన్నీ కూడా వ్యసనానికి అలవాటు పడే వస్తువులు. ఈ వస్తువులు ధర పెరిగినా కూడా కొంటారు. అంటే మద్యం యొక్క ధర పెరిగినా కూడా తాగుబోతూ కొంటాడు. మద్యం యొక్క ధర పెరిగింది, తాగుబోతు కొన్నాడు, కాబట్టి డిమాండ్ తగ్గల. కాబట్టి ఈ వస్తువులకి డిమాండ్ అవ్యాకోచంగా ఉంది. ఇతర వస్తువులకి డిమాండ్ వ్యాకోచంగా ఉంది. ఎందుకంటే నీకు కూల్ డ్రింక్స్ అనుకో, పెప్సీ కానీ, కోకో కోలా కానీ, వాటి ధర పెరిగినా కూడా డిమాండ్ తగ్గిపోద్ది. ఇక్కడ డిమాండ్ సూత్రం పనిచేసింది కాబట్టి ఈ వస్తువులకి డిమాండ్ వ్యాకోచంగా ఉంటుంది. డియర్ వ్యూయర్స్, మీకు నేను చెప్పిన వీడియో కానీ నచ్చితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విధంగా నా ఛానల్ కూడా ప్రమోట్ చేసినట్టు ఉంటుంది.